హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే హోమ్మేడ్ రసం పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. దానికోసం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని పాత్ర పెట్టుకొని పాత్ర హీట్ ఎక్కిన తర్వాత నేను 50 గ్రాముల కందిపప్పు తీసుకున్నానండి. కందిపప్పుని చక్కగా దోరగా వేయించుకోవాలండి. అలా వేయించుకున్నప్పుడు పురుగు పట్టకుండా ఎక్కువ రోజు నిల్వ ఉంటుందండి పప్పు. కాబట్టి లోపల ఉన్న తడి పూర్తిగా ఇంకేలాగా చక్కగా వేయించుకోవాలండి. నేనైతే ప్యాన్స్ ఏమీ తీసుకోవట్లేదు. అల్యూమినియం కానీ ఇనుము కానీ తీసుకుంటే పప్పులన్నీ కూడా లోపలికి బాగా వేడెక్కి పప్పు అంతా కూడా వేగుతుందండి. సో అందుకే తీసుకున్నాను. అలాగే ఒక 40 గ్రాముల పచ్చిశనగపప్పు కూడా తీసుకొని కందిపప్పులో యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు కందిపప్పుతో పాటు దీన్ని కూడా కలిపి మీడియంలో పెట్టి స్టవ్ని వేయించుకోవాలండి. పచ్చిశనగపప్పు కూడా వేగితే టేస్ట్ చాలా బాగా వస్తుందండి పౌడర్లో. నేనైతే 50 గ్రాముల కందిపప్పుకి 40 గ్రాములు కొంచెం తగ్గించి పచ్చిశనగపప్పు తీసుకున్నాను. అలాగే 40 గ్రాముల ధనియాలు కూడా తీసుకున్నానండి. ధనియాలు కూడా వేసుకున్న తర్వాత 3 కలిసేటట్టు పప్పులు దినుసులన్నీ కూడా చక్కగా కలిసేటట్టు ఇలా వేయించుకోండి. ఇవి వేపుతుంటేనే ఇల్లంతా కూడా ఎంతో మంచి సువాసన వస్తుందండి. జీలకర్ర ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే తీసుకున్నాను. సరిపోతుందండి 50 గ్రాముల కందిపప్పుకి మాత్రం జీలకర్ర. మరీ ఎక్కువైనా కొంచెం చిరుచేదు వస్తుంది. కాబట్టి నేను జీలకర్ర కొంచెమే తీసుకొని జీలకర్ర కూడా ఈ దినుసులతో కలిసేలాగా చక్కగా సేమ్ మీడియంలోనే స్టవ్ ఉంచి వేయించుకుంటూ ఉన్నానండి. సో ఇవి కొంచెం లైట్గా వేగుతున్నాయి అని అనుకున్నప్పుడు కొంచెం మెంతులండి, 1 స్పూన్ తీసుకొని మెంతులు కూడా అందులో వేసి చక్కగా వేయించుకోవాలి. అలాగే ఒక 3 స్పూన్ల మిరియాలు అయితే తీసుకున్నానండి. సో మిరియాలు కూడా బాగా వేగితే మంచి వాసన వస్తుందండి. అలాగే చిన్న అంగుళం ముక్క చెక్క తీసుకున్నాను. చెక్క వేసుకొని ఇలాగా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చెక్క వేసుకున్న తర్వాత కూడా ఎండుమిర్చి ఒక 8 నుంచి 10 తీసుకున్నానండి. ఈ మాత్రం సరిపోతాయి. ఇవి కొంచెం కారం ఎక్కువ ఉన్నాయి, గుంటూరు మిర్చి అండి. సో ఆ మాత్రం సరిపోతాయి. తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు అయితే తీసుకున్నానండి. కరివేపాకులో ఉన్న పచ్చదనం అంతా పోయి చక్కగా అది వేగిపోయే వరకు దాన్ని వేయించుకోవాలండి. లేదంటే పౌడర్ ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టినా కూడా పురుగు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కరివేపాకులో ఉన్న తడంతా పోయే వరకు ఇలా వేయించుకోవాలండి. చూస్తున్నారు కదా, అన్నీ కూడా మీడియంలో పెట్టి ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా ఇట్లా వేయించుకుంటూ ఉండాలండి. అప్పుడే అన్నీ దోరగా వేగుతాయి, బాగా వస్తాయి. హైలో పెట్టారనుకోండి దినుసులు అన్నీ మాడిపోతాయి, పౌడర్ చేదొస్తుందండి వాడుకునేటప్పుడు. సో ఇప్పుడేమో కొంచెం ఇంగువ వేసానండి. అలాగే కొద్దిగా నేను పసుపు కూడా యాడ్ చేసుకున్నానండి. సో వీడియోలో అయితే చూపించలేదు. వేసుకొని ఇవి కూడా చక్కగా వేయించుకోవాలండి. ఒక 2 మినిట్స్ వేయించుకుంటే చాలు, మరి ఎక్కువసేపు కూడా అవసరం లేదు. సో ఇవి వేయించుకొని కొంచెం చల్లారిన తర్వాత తీసి మిక్సీ జార్లో వేసి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాదు, కొంచెం బరక్గా మిక్సీ పట్టుకోవాలండి. అంతే, మన హోమ్మేడ్ రసం పౌడర్ రెడీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి,